సజ్జల భార్గవ్ ఒరే నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. అంటే నీకాడ పదవుల కోసం లోఫర్ల నాగుతారేం గాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అధమ స్థాయి ఓటమికి నీలాంటి బోకు కారణం. నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అడక్కదింగే నా కొడుకుల్ని, నీ అబ్బ కాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం అడక్కదింగే వాళ్ళని వాళ్ళ సంఖ్యలు నాకుతో మీ ముడ్డంగా తిరుపుకున్నారు తప్ప ఏనాడు కూడా పార్టీ కోసం కష్టపడడం దగ్గర చేతల. ఈ రోజు ఇంత అధమ స్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి ఓటమి దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది. నిజంగా నా గుండె రగిలిపోతుంది. చెత్తనా కొడుకులు రా మీరు, చెత్తనా కొడుకులు. 2014 నుంచి 19 దాకా ఇదే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడాల. 2019లో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకులేక పక్కన సరేలే పర్లేదులే ఇంకో కాముకున్నాం. కానీ ఈ రోజు ఈ అధమ స్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పనికిరాని అధమ స్థాయి దిగజారు స్థాయి ఓటమికి ఎప్పటికి కూడా నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలి కూరలో కరివేపాకు మాట్లాడొద్దు, పక్కన పడలేం. కానీ మనం చిత్తుగా ఓడిపోయాం. మనం చేతగాని నా కొడుకులం ఒప్పుకోండి. ఈ పార్టీ ఓటమి కారణాలేంటి? సజ్జల రామకృష్ణారెడ్డి కాదా? సజ్జల భార్గవ్ కాదా? బాధపడొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈరోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గొంతెత్తి మాట్లాడగలిగే ధైర్యం ఉంటుందో వాళ్ళకి? ధైర్యం లేదు. వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు. ఖచ్చితంగా మీరు చంపేశారు. ఈ రోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాళ్ళ ఊళ్ళో ఇది మా పార్టీ అని చెప్పగలుగుతారా? వాళ్ళ నమ్మకాన్ని మీరు చంపారు. ఒక స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుందయ్యా ఇలా ఇదిగో 2019 నుంచి 14 నుంచి 19 ఇంత మన రెవెన్యూ, 2019 నుంచి 2024 ఇది మన రెవెన్యూ. ఈ రెవెన్యూ వల్ల మనం ఇది చేయలేం. ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ? ఎవరికి కావాలి? ప్రజలు నమ్ముతారా? ఈ రోజు టీడీపీని మేము 2000 4000 పింఛన్ ఇస్తాంటారు అమ్మారు. ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎవరికైతే వాళ్ళకి విద్యా కానుక ఇస్తా అంటే నమ్మారు. ప్రజలకు కావాల్సింది పనులు చేయడం, మనం సొల్లు మాటలు చెప్పడం కాదు. 2014 ఇలాంటి మాటే చెప్పారు. మేము రుణమాఫీ చేయలేమన్నా, ఓడిపోయారు. ఈ రోజు ఇదే మాట మీరు చెప్పారు, మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము, నేను అబద్ధాలు చెప్పను. అబద్ధాలు చెప్పకపోతే ఎవరికి? నీకు అబద్ధాలు చెప్పదు, నీకు ఇబ్బంది. మాలాంటి వాళ్ళు వెళ్ళిపోతుంది. ఈరోజు సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణ మీరిద్దరు పార్టీ సర్వనాశనం చేస్తారు. మీరు పార్టీని మీలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే, మీలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే. గుర్తుపెట్టుకోండి. ఒరే ఎవడోడు చల్లా మధు, ఒరే బేవర్స్ నా కొడక, నువ్వేమన్నావు ఒకప్పుడు? వైఎస్ఆర్సీపీ పార్టీలో 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టమైన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు, టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారా? నిన్నెవరు కేసులు పెట్టించుకోమన్నారా అని మాట్లాడు కదా చాలా మసోదన్. ఈరోజు మాట్లాడారు. నీలాంటి బేవర్స్ నా కొడుకులు సజ్జల వెనకుంటే వాళ్ళ ఇంకొక నాయకుడు వెంటనే ముడ్డి నాకుతో మీలాంటి బేవర్స్ నా కొడుకుల పార్టీకి అధమ స్థాయి పట్టిందిరా. పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా నిలబడేటువంటి నాయకులను పక్కన పడేసి, నిజాయితీ కష్టపడేటువంటి నాయకులను పక్కన పడేసి, కష్టపడేటువంటి కార్యకర్తలను కూరలో కలువ తీసి పక్కన పడేస్తారు. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి మనం పడిపోయాం. ఎందుకు కడుపు మండుతున్నారు? జగనన్నకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితికి ఎక్కించారు కదా. నాకు కూడా కల్లారా ఎందుకురా మీరు 24 గంటలు ఎవడు ఎంత ఇస్తాడు, ఎవడు సంఖ్య నాకుదాం, ఇది తప్పేముందిరా మీకు? ఇది తప్పేముంది? ఈ పరాజయానికి కారణం ఎవడు? సజ్జల రామకృష్ణారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొకరు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది సీట్లను డిక్లేర్ చేసి తన స్వార్థంతో ఎక్కువ మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు నెల్లూరులో పోటీ చేయడానికి ఇండైరెక్ట్ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కదా. తన ప్రయారిటీ తగ్గద్దని జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి నిలబడి ఏదంటే అది కూచేసి ఏదంటే అది ఎక్కిచ్చేసి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి జీవితాన్ని కాదు, నెల్లూరు ప్రజల వెనక ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేశారు. నెల్లూరు ప్రజల్లో నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాశనం చేశారు. వాళ్ళ కార్యకర్తల యొక్క బతుకులు నాశనం చేశారు. ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. అది 2014 నుంచి బతుకులు నాశనం చేసి గుండెల్లో పెట్టి పూజించాం మేము. నా కొడకల్లారా మీరందరూ నాశనం చేశారా? మీరందరూ కడుపులు రగిలిపోతున్నాయి మాకు. ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీ బ్యాంకులు నిండే కాబట్టి మీరు కామ్ముంటారే కానీ మా గుండెలు మండాయరా? మా గుండెలు మండాయి మాకు.
జగన్మోహన్ రెడ్డి కోసం గుండెల నిండా అభిమానంతో కష్టపడ్డాం మేమందరం. మీరు బ్యాంకుల నిండా డబ్బుల కోసం కష్టపడ్డారు. మీకు మాకు వ్యత్యాసం ఇదే. జగనన్నకు నేను మొత్తుకొని చెప్పి 2019లో గెలిచిన తర్వాత 2020-21 మధ్యలో నేను మొత్తుకొని చెప్పా, అన్నా వీళ్ళు స్వద్ధమన కొడుకులు అన్నా, నీ వెనక నిలబడి చిల్లర డబ్బుల కోసం కానీ నీ ఎదుగుదల కోసం కాదు, నీ కోసం నిలబడి నా కొడుకులు కాదన్న, చెత్త నా కొడుకులు అన్నా వీళ్ళందరూ. ప్రతి నా కొడుకుని చెత్త నా కొడుకులే అన్నా. ఎప్పటికన్నా నిజం తెలుసు కన్నా, నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం కార్యకర్త మటుకే, నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం ప్రజల మటుకే. ఈ నాయకులు కాదు. ఈ నాయకుల మీద వ్యతిరేకత ఈ రోజు ఈ రిజల్ట్. నీ మీద వ్యతిరేకత కాదు, ఈ ప్రజల వ్యతిరేకత ఎవరి మీద అంటే సజ్జల మొత్తం పార్టీని శాసిస్తాడంట, పలానాయన మొత్తం పార్టీని శాసిస్తాడంట, జగన్ దేమి లేదంట అనేటువంటి ప్రజలకి పంపించేశారు. వీళ్ళు నాశనం చేశారు నా పార్టీని. ఇప్పటికైనా మేలు కన్నా ప్రజల్లోకి రాన్నా. నీకు బాధ ఉందో లేదో మా గుండెలు పగిలిపోతున్నాయి మాకు.